హలో అండి. ఇప్పుడు మనం పాల మీద మేగడని స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని ఇప్పుడు ఈజీగా మిక్సీ లేకుండా, మజ్జిగ కవ్వం లేకుండా మనం వెన్న ఎట్లా సపరేట్ చేసుకుందామో చూసేద్దాం. చూడండి, ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని పప్పు మెతిపినట్టు ఆ మేగడని గట్టిగా 4 తిప్పులు తిప్పేస్తే అలాగే చక్కగా వెన్న సపరేట్ అయిపోతుంది. ఇది చాలామందికి తెలియదు, నాకు కూడా ఇంతకుముందు తెలిసేది కాదు, మా సిస్టర్ చెప్పారు. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందో. గట్టిగా 4 తిప్పులు తిప్పగానే దాన్ని ఇప్పుడు ముద్దలు చేసుకొని మనం ఒక బౌల్లో వేసేసుకోవాలండి. ఆ బౌల్లో వేసేసి దాన్ని క్లీన్ చేసుకుందాం. మళ్ళీ దాన్ని సపరేట్గా వాటర్ పోసేసుకొని అందులో అలా చేసుకున్న దాన్ని చక్కగా అందులో వాటర్ వేసేసుకొని మళ్ళీ వాటిని కొంచెం అటు ఇటు కదిపేసేసి క్లీన్ చేసేస్తే ఆ మజ్జిగ ఉంటుంది కదా, మజ్జిగలాగా వైట్గా వాటర్ వస్తుంది. ఆ వాటర్ను ఉంచకూడదు, ఆ వాటర్లో నుంచి దాన్ని స్మాష్ చేసేసి అలాగా పిసికేసి గట్టిగా దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఆ వాష్ చేసుకున్న దాన్ని మళ్ళీ మనం వేరే దాంట్లో వేసుకొని చూడండి వాటర్ ఎలాగా వైట్గా వచ్చేసాయో అలా వచ్చే వరకు వాష్ చేసుకొని దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా కాసేసుకోవటమే. చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, చాలా ఈజీ అయిపోయింది నెయ్యి తీసుకోవటం. ఎందుకంటే మిక్సీలో వేసుకొని వాటిని కడుక్కొని మజ్జిగ కవ్వంతో వాటిని తిప్పి చేతులన్నీ పోయి ఇలా ఏం కాకుండా చూడండి ఎంత ఈజీ ప్రాసెస్లో నెయ్యి చేసేసుకుంటున్నామో. చూడండి ఎంత మంచిగా నెయ్యి రెడీ అయిపోయిందో. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇలాగ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చక్కగా మంచిగా గుమగుమలాడే నెయ్యి రెడీ అయిపోయింది. అందరు ఇలా చేసుకోండి, చాలా ఈజీ పద్ధతి. ఓకే అండి, మంచి నెయ్యి మాత్రం చూడండి గుమగుమలాడిపోతుంది. ఈ వీడియో నాకు నచ్చిందా, ఒక లైక్ ఇచ్చుకోండి. ఇలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీకి